SSMB 29 కి రామాయణానికి చాలా పెద్ద లింక్ ఉందా? రాజాసాబ్ ఫస్ట్ సాంగ్ లో మళ్ళీ ఇంకొక బూతు పెట్టారా? ద పారడైస్ పోస్ట్పోన్ అవుతుందా? విశ్వంబరాకి చాలా పెద్ద చిక్కులే ఉన్నట్టున్నాయి. అండ్ ఆల్సో హరిహర వీరమ్మలు రిలీజ్ డేట్ మీద ఒక చిన్న ఐడియా వచ్చేసింది. సో వీటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాలీవుడ్ గురించి మాట్లాడేసుకుందాం. మార్వెల్ నుంచి థార్ 5 కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయంట. ఈ సినిమా డైరెక్ట్ చేసేది టైకా వైటిటి అయితే కాదన్నారు. ఎందుకంటే టైకా వైటిటి మనకి రాగ్నరాక్ లాంటి మంచి సినిమా ఇచ్చినా గానీ లవ్ అండ్ థండర్ లాంటి దరిద్రమైన సినిమా కూడా ఇచ్చారన్నట్టు. ఆ సినిమాని ఆయన ఒక పర్సనల్ ప్లే గ్రౌండ్ లో వాడుకొని ఇష్టం వచ్చినట్టు రాశాడు, ఇష్టం వచ్చినట్టు తీశాడు అన్నట్టు. టోటల్ థార్ ని ఒక జోకర్ గా లెక్క చేశారు. సో దాని తర్వాత ఇప్పుడు డూమ్స్ డే అండ్ ఈ సీక్రెట్ వార్స్ లో థార్ ఉండే ఛాన్స్ ఉంది. మొన్న థార్ హీరో క్రిస్టియన్స్ వర్త్ రిలీజ్ చేసిన ట్వీట్ చూస్తుంటే ఎందుకో థార్ ని సీక్రెట్ వార్స్ డూమ్స్ డే లో చంపేసినట్టున్నారు. అట్లాంటప్పుడు థార్ 5 ఎప్పుడు జరుగుతుంది? ప్రీక్వెల్ గా జరుగుతుందా లేదంటే చనిపోవడా ఏమో అర్థం కావట్లేదు. బట్ ఇదైతే జరుగుతుంది అన్నట్టు. బట్ టెక్నికల్ గా చూసుకుంటే మార్వెల్ కి అంత పెద్ద ఫరకే పడదు. ఎందుకంటే థార్ 5 వచ్చే లోపే మార్వెల్ చచ్చిపోయేటట్టుంది. అంతంత దరిద్రమైన సినిమాలు తీస్తున్నారు. స్పీకింగ్ ఆఫ్ మార్వెల్ దరిద్రం, ఐరన్ హార్ట్ వచ్చేస్తుంది June 24 నాడు. ఆ ఒక్క రోజే 3 ఎపిసోడ్లతో రిలీజ్ చేస్తున్నారు అన్నట్టు. హైలైట్ ఏంటో తెలుసా? ఆ సిరీస్ లో ఉన్నాయి 6 ఎపిసోడ్లు. సో 3 ఎపిసోడ్లు ముందే రిలీజ్ చేస్తున్నారు. సెకండ్ ట్రైలర్ ఆల్రెడీ మొన్న రిలీజ్ చేశారు. దానంత దరిద్రమైన నికృష్టమైన నీచమైన ట్రైలర్ ఇంకా చూడలేదు అన్నట్టు. సేమ్ అదే పెడుతున్నారు. వాడి 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 నూకి 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 ఆకం పట్టించేస్తున్నారు. దీన్ని ఎంత తొందరగా వదిలిచ్చేసుకుందామా అనే ఫీలింగ్ తో తీస్తున్నారు అన్నట్టు. కాబట్టి వీళ్ళు కరెక్ట్ గా ఫెంటాస్టిక్ 4 రిలీజ్ అవుతున్న టైంకి ఈ షో అయిపోతుంది. సో దాని గురించి మాట్లాడతారు కాబట్టి దీన్ని అందరూ మర్చిపోతారని చెప్పేసి రిలీజ్ చేస్తున్నారు ఇట్లా. సో చూడాలి ఎట్లుంటుందో. ఆ రోజు ఈ షో చూడలేక నా సావు కన్ఫర్మ్ అయ్యారా అనుకున్నా. అదే టైంలో దేవుడు నాకు వరం ఇస్తున్నట్టుగా పంచాయత్ సీజన్ 4 ట్రైలర్ వదిలారు. చాలా చాలా బాగుంది. ఈ సీజన్ June 24 నాడు రిలీజ్ అవుతుంది కాబట్టి దానికోసం నేను హ్యాపీగా వెయిట్ చేయగలుగుతా. ట్రైలర్ చాలా చాలా బాగుంది. మనకి పంచాయతీ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అలానే ఉంది. అండ్ ఈసారి ఎలక్షన్స్ పెడుతున్నారు. ఈజ్ ది ఎండ్ ఆఫ్ ద షో? ఐ డోంట్ థింక్ సో. ఇంత తొందర ఎండ్ చేస్తారని అనుకోవట్లేదు. బట్ రియలీ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. 1 year లో 4th సీజన్ అంటే ఇంకా హ్యాపీయే. బట్ చూడాలి ఎట్లుంటుందో. ఆ కామెడీ అండ్ ఆల్సో క్యారెక్టర్స్ ని మనం ఇంత బాగా ఓన్ చేసుకున్నాం మనకు తెలుసు. శివరపల్లి అని తెలుగులో రీమేక్ చేశారు. అది కూడా చాలా పెద్ద హిట్ అయింది టెక్నికలీ. ఐరన్ హార్ట్ ని తట్టుకోవాలంటే పంచాయత్ రావాలి. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దాట్. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. మొన్న 8 వసంతాల డైరెక్టర్ ఫణీంద్రనాథ్ శెట్టి గారు ఒక స్ట్రేంజెస్ట్ కామెంట్ పెట్టారనమాట. మణిరత్నం, కమల్ హాసన్ లాంటి లెజెండ్స్ చేసిన తగ్ లైఫ్ లాంటి సినిమాని క్రిటిసైజ్ చేయడానికి ఆడియన్స్ కి ఏదో అర్హత ఉండాలంట. అంత పెద్ద పెద్ద పదాలు వాడేశారు. అప్పుడే కొంచెం తేడా కొట్టింది ఇంటప్పా ఇలా మాట్లాడిన ఫీలింగ్ తోటి. అట్లాంటిది నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది 8 వసంతాల్లో. అందులో ఏమో మళ్ళీ మన వెంకటేష్ మహాలాగా నేను పెన్ను వదిలేసి కత్తి పట్టుకుంటే దానమ్మ కమర్షియల్ మూవీ తీయగలుగుతాను ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారనమాట. నేను చేయగలుగుతాను చేయలేనని చెప్పేసి. ఇట్లాంటి డైరెక్టర్స్ అందరూ ఎందుకు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తారో నాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా సినిమా రిలీజ్ దగ్గర ఉన్నాను. ముఖ్యంగా సినిమా గురించి ఎవడు మాట్లాడుకోవట్లేదు. బజ్ లేదు, అసలు సినిమా ఉందా లేదో తెలియనప్పుడు ఇట్లాంటి కథ ఎందుకు పడుతున్నాయి? టెక్నికలీ పిఆర్ బజ్ అండ్ ఆల్సో జనాలు మాట్లాడుకోవాలని చెప్పేసి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు అనుకున్నా. కానీ కమర్షియల్ సినిమా నేను తీయగలుగుతాను చేయగలుగుతాను లాంటి స్టేట్మెంట్స్ వివేక్ ఆత్రేయ తప్ప ఇంకెవరు చేసినా నేను కామెడీగా చూస్తాను, జోకర్ గా చూస్తాను. ఎందుకంటే వివేక్ ఆత్రేయ ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఎవరికి చెప్పకుండా చేసి చూపించండు సరిపోతే శనివారంతో. అండ్ అలా చేసిన తర్వాత నువ్వు మాట్లాడితే ఓకే, ఏమీ చేయలేదు. మను సినిమా నాకు బాగా నచ్చినా కానీ ఒక హిట్ లేదు. ఈ సినిమా మీద ఎలాంటి బజ్ లేదు. చూస్తే అంత పోయిటరీగా నడుస్తూ ఉంది. దీనికోసం థియేటర్కి ఎవడు వస్తూ ఉంటాడు. అది అందులోనూ మీరు క్లాస్ లో వస్తున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు బజ్ క్రియేట్ చేయాలి, జనాలు మాట్లాడుకోవాలన్న ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తే తప్ప వేరే ఉపయోగం ఏమీ లేదు సినిమాకి. టెక్నికలీ ఇది ఇంకా డిప్రిషియేటింగ్ జరుగుతుంది. నువ్వే మన పోటీగా నువ్వు అవతార్ లాంటి సినిమా చూస్తున్నాడు వీళ్ళ బిగుతున్నావు అనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా నార్మల్ గా సినిమా బాగుంది లేదంటే సీతారామం లాంటి సినిమా అన్నా కానీ ఓకే ఒక రకంగా ఉండేది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. 8 వసంతాలు చూద్దాం ఎట్లుంటుందో. దాని తర్వాత మాట్లాడేసుకుందాం. మీ థాట్స్ ఏంటి దీని మీద కామెంట్స్ చెప్పండి. విశ్వంబర అయితే మాత్రం ఆగమాగం అవుతుంది భయ్య. ఆదిపురుష్ రేంజ్ లో వెళ్ళే సిచ్యువేషన్ ఉంది. విశ్వంబర సినిమా అంటే ఏదో అనుకున్నా కానీ వీళ్ళు లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అవతార్ కలిపి తీస్తే ఎలా ఉంటుందని నేను అనుకోలేదు. సో ఆ సినిమా ఇంకా రిలీజ్ డేట్ ఆగమాగంలోనే ఉంది. ప్రస్తుతానికి వాళ్ళు ఒక ఐటమ్ సాంగ్ షూట్ చేద్దామని ప్లాన్ లో ఉన్నారంట. ఆ సాంగ్ లో ఎవరిని తీసుకుందాం అని చెప్పేసి కూడా డిస్కషన్ జరుగుతుందంట. ఇది తప్ప టోటల్ షూట్ అయిపోయిందంట. ఇంకా సీజీ వర్క్ బ్యాలెన్స్ ఉంది. ఆ సీజీ వర్క్ తొందర కంప్లీట్ అయిపోతే వీలైనంత వరకు ఆగస్టు లాస్ట్ వీక్ లో అయినా లేదంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో అయినా సినిమా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. పోనీ అట్లా కూడా కుదరట్లేదు అంటే ఒకవేళ ఓజీ అండ్ అఖండ 2 పోస్ట్పోన్ అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది. అవి రెండు సెప్టెంబర్ 25 నుంచి పోస్ట్పోన్ అయితే ఆ డేట్ ని విశ్వంబర తీసుకుందాం ప్లాన్ లో ఉన్నారు. సిచ్యువేషన్ ఏంటంటే చిరు గారు మూవ్ ఆన్ అయిపోయారు. చిరు అనిల్ మూవీ ముసోరిలో సెకండ్ షెడ్యూల్ జరుగుతుంది. దాంట్లో నయనతార గారు పాల్గొంటున్నారు. అది కంటిన్యూ జరుగుతుంది. వాళ్ళు కంపల్సరీగా సంక్రాంతికి వద్దాం అని చెప్పేసి ఒక మిషన్ తో చేస్తున్నారు. కానీ అది రిలీజ్ అయిపోతుంది. వీటి మధ్యలో విశ్వంబర కొట్టుకుంటుంది. నాకైతే మాత్రం ఎట్లాంటి నమ్మకం లేదు. వీళ్ళు కొత్త టీజర్లు ట్రైలర్ రిలీజ్ చేసినారు, అప్పుడు మాట్లాడుకుందాం. సీజీ బెటర్ అయితే అంతకంటే ఇంకేం చెప్పాలి. చిరంజీవి గారి గురించి ఇట్లా అనుకుంటే హరిహర వీరమ్మల్ని ఇంకా ఆగమా పట్టించేస్తుంది. జూలై 25 నాడు వచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి అంటున్నారు హరిహర వీరమ్మల్లు. ఇదిలా ఉంటే కింగ్డమ్ ని కూడా జూలై 25 నాడే రిలీజ్ చేద్దాం అని చెప్పేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారంట.
సో మేబీ జస్ట్ మేబీ హరిహర వీరమల్లు అండ్ కింగ్డమ్ రెండు ఒకటే రోజుకు రావచ్చు, అదొకటి నడుస్తుంది. బట్ జూలై 18th కూడా వచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి అంటున్నారు హరిహర వీరమల్లుని. అది ఇంకా క్లారిటీ లేదు. ఇన్ని డిస్కషన్లు జరుగుతున్నాయి, నెలవారీగా జరుగుతున్నాయి. మీరు ట్రైలర్ వదులుంటే వేరే ఉంటుండే, బట్ స్టిల్ రిలీజ్ డేట్ లేకుండా ట్రైలర్ వదిలి ఏం చేసుకుంటారు అనే ఫీలింగ్ లో ఉంది. సో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత దాంతో పాటే ట్రైలర్ కూడా వదులుతారంట. సో ఇంకొన్ని రోజులు ఆగి పరిస్థితి ఏంటో అప్పుడు మాట్లాడేసుకుంటాం. ఇదిలా ఉండగా నాని గారి సినిమా పారడైజ్ పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయట. యాక్చువల్లీ సినిమా మార్చ్ 26, 2026 నాడు రావాల్సింది. కాకపోతే సినిమాలో మేజర్ కీ కాస్ట్ చేంజెస్ జరుగుతున్నాయంట. మనకు ఆల్రెడీ సినిమాటోగ్రఫర్ ని మార్చేశారు, దాని వల్ల షూట్ డిలే అయింది. ఇప్పుడు ఇంకొంతమంది కాస్ట్ ని కూడా మార్చే ఛాన్స్ ఉందంట, వాళ్ళకి అవైలబిలిటీ ఇష్యూస్ ఉండడం వల్ల. సో దాని వల్ల సినిమాని మే 2026 కి పోస్ట్పోన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా సినిమా షూటింగ్ గా స్టార్ట్ అవ్వాల్సింది. నాని గారు ఎప్పుడు స్టార్ట్ అవుతారో తెలియదు, కానీ అది కొంచెం ఇబ్బంది ఉందన్నట్టు వాళ్ళకి. సో దాని వల్ల మనకి పెద్ద లైన్ క్లియర్ అయిపోయింది అన్నట్టు. టెక్నికల్లీ పెద్దకి పారడైజ్ ఒకటే లేకుండే, టాక్సిక్, లవ్ అండ్ వార్ ఈ సినిమాలు కూడా పెద్ద కాంపిటీషన్ ఉండేది. కాకపోతే లవ్ అండ్ వార్ పోస్ట్పోన్ అయిపోయింది, ఇంకా షూటింగ్ కంప్లీట్ అయిపోలేదు. దానికి ఇంకా పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే కాకుండా టాక్సిక్ కూడా ఏప్రిల్ అయినా మే అయినా ట్రై చేస్తున్నారు. సో ఆల్ క్లియర్ ఫర్ పెద్ద రిలీజ్ డేట్. ఇదిలో ఉండగా పెద్ద షూటింగ్ అప్డేట్ ఏంటంటే వాళ్ళు ఒక మ్యాసివ్ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారంట. అది చాలా చాలా పెద్దగా జరుగుతుంది. దానికి అవినాష్ కొల్లా గారు, ప్రొడక్షన్ డిజైన్ గారు చాలా పెద్ద సెట్ వేశారంట. షూటింగ్ అయితే మాత్రం ఎట్లాంటి ఇబ్బంది లేకుండా క్లియర్ గా అయిపోతుంది. అది హ్యాపీ టు హియర్. అండ్ ఆల్సో ఓటీటీ డీల్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఒక బేస్ ప్రైజ్ ఇచ్చారనమాట పెద్దకి. అది వడ్డీసి అన్ని లాంగ్వేజెస్, అంటే మనకి 5 లాంగ్వేజెస్ ఉన్నాయిగా, 5 లాంగ్వేజెస్ కి కలిపి బేస్ ప్రైజ్ గా 110 crores ఇస్తున్నారంట. అది బేస్ ప్రైజ్ మాత్రం. ఏదో ఒకటి కొత్త జరుగుతుంది అనమాట. ఓటీటీ వాళ్ళు ప్రతి సినిమాతో సర్కస్ ఆడుతున్నారనే ఫీలింగ్ వస్తుంది. బేస్ ప్రైజ్ అన్న తర్వాత సినిమా బజ్ అండ్ ఆల్సో సినిమా రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేంత వరకు అండ్ ఆల్సో సినిమా ఆడిన తర్వాత హిట్ అయిందా ఫ్లాప్ అయిందా వీటన్నిటి బట్టి సినిమా రేటు పెంచుతారా తగ్గిస్తారనే ఫీలింగ్ ఉంది. బేస్ ప్రైజ్ అయితే మాత్రం ఖచ్చితంగా 110 crores. పెరిగితే ఎంత పెరుగుతుందో మనకి తర్వాత తెలుస్తుంది. అది సిచ్యువేషన్. దీని తర్వాత ఎన్టీఆర్, హృతిక్ రోషన్ గారి వార్ 2 సినిమా డబ్బింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎన్టీఆర్ గారు దీనిలో పాల్గొన్నారు. ఈ డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ నీళ్ళు మళ్ళీ పాల్గొంటారు అన్నట్టు. వీటన్నిటి మధ్యలో దేవారా 2 పరిస్థితి ఏంట్రా అంటే మాత్రం దేవారా 2 స్క్రిప్ట్ ఇంకా కంప్లీట్ అయిపోలేదంట. సో స్క్రిప్ట్ ఎప్పుడు కంప్లీట్ అయిపోవాలి, ప్రీ ప్రొడక్షన్ ఎప్పుడు అయిపోవాలి, సినిమా షూట్ ఎప్పుడు కావాలి, సినిమా ఎప్పుడు రిలీజ్ కావాలి. సరే ఇవన్నీ జరుగుతాయి అనుకున్నా కానీ ఎప్పుడు చేస్తారని చాలా చాలా పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ కంప్లీట్ అయిపోవాలి. దీని తర్వాత వెంటనే ఎన్టీఆర్ నిల్సన్ కూడా స్టార్ట్ అవుతుందంట. ఎన్టీఆర్ నిల్సన్ అయిపోయిన వెంటనే త్రివిక్రమ్ సినిమా కూడా జరగవచ్చు. సో వీటన్నిటి మధ్యలో దేవరా 2 స్లాట్ ఏంటి అది డౌట్ వస్తుంది నా దృష్టిలో. చేయకండి ఇంత మంచి మంచి లైనప్ ఉన్నాక దేవరా 2 అవసరం అనే ఫీలింగ్ వస్తుంది. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో చెప్పండి. సో ద రాజా సాబ్ టీజర్ చాలా చాలా పెద్దగా హిట్ అయిందా అంటే నాకు తెలీదు. నాకైతే మాత్రం బాగుంది అనే ఫీలింగ్ వచ్చింది. ఇట్ ఫీల్స్ లైక్ చంద్రముఖి, బుల్బుల్లయ్య 3, బుల్బుల్లయ్య 4 అదే కైండ్ ఆఫ్ బ్లూ కలర్ గ్రేడింగ్ ఇవన్నీ ఉన్నాయి. నాకైతే మాత్రం ఓకే పర్లేదు అనే ఫీలింగ్ వచ్చింది. బట్ స్టిల్ మళ్ళీ చెప్తాను, నాకు ఇంకా హోప్ లేదు సినిమా మీద. చాలా చాలా మాట్లాడారు మారుతి గారు ప్రెస్ మీట్ లో. వాల్ట్ డిజ్నీ అంటున్నాడు, 3 హీరోయిన్లు అంటున్నాడు, ఏమేమో నాకు ఇంకా తెలీదు. ఆగమాగం అయిపోయింది. అంత హైప్ ఉందా అంటే టెక్నికల్లీ ఉందని చెప్పొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ కామెడీ అండ్ ఎవ్రీథింగ్ అదంతా ఓకే. ఇదంతా ఓకే. ఆల్రెడీ టీజర్ నుంచి మాట్లాడేసావు కదా అంటే మాత్రం ఫస్ట్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారంట. ఆ సాంగ్ మన కుర్చీ మడత పెట్టి లాగానే ఇంకొక బూత్ తో స్టార్ట్ అవుతుందంట. దట్ ఈస్ ద హుక్ లైన్. హుక్ లైన్ ఏంటంటే జాతిని డాష్. తెలుసు నేను ఇంకేం చెప్పను, డాష్ లో మీ ఇష్టం ఉన్నది రాసుకోండి, నాకు సంబంధం లేదు. అంటే టెక్నికల్లీ ఇప్పుడు కుర్చీ మడత పెట్టి అంత పెద్ద హిట్ అయింది కాబట్టి ఇట్లాంటివి మళ్ళీ వస్తుంది, జనాలు వచ్చి ఎంజాయ్ చేస్తారనే ఒక థింకింగ్ లో ఉన్నారు. ఈజ్ ఇట్ రైట్, ఈజ్ ఇట్ రాంగ్, నేను ప్రతిసారి కామెంట్ చేయలేను. మీరు చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుంది. కంపల్సరీ ఇట్లా కుర్చీ మడత పెట్టి ఇలాంటి సాంగ్ ఉన్నప్పుడే నాకు కొంచెం ప్రాబ్లమాటిక్ అనిపించింది. బట్ ఇట్ వాజ్ అ రియలీ 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 బిగ్ హిట్. సో ఇది మళ్ళీ వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి. బట్ టెక్నికలీ డాన్స్ నెంబర్లు చాలా ఉన్నాయి సినిమాలో. సో టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 3.5 hours అంటారు రాజాసాబ్. సో దాన్ని వీళ్ళు ఎంత ట్రిమ్ చేసి 2.5 తీసుకొస్తారా, 3 తీసుకొస్తారా, నిజంగానే అంత ఉందా ఆ సినిమాలో నాకు తెలీదు. నాకైతే మాత్రం ప్రస్తుతానికి చాలా కాషియస్లీ ఆప్టమిస్టిక్. చూద్దాం పరిస్థితి ఏంటో చూద్దాం. టీజర్ వాజ్ గుడ్ అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఏమో భయ్య నాకైతే డౌట్లే. ఇంకా ఇదిలా ఉండగా SSMB 29 గురించి విన్నప్పుడల్లా నా బల్బులు వెళ్ళిపోతున్నాయి, అంత రేంజ్ లో ఉంది. సో సినిమాలో మెయిన్ క్వెస్ట్ ఏంటంటే మన రామాయణంలో హనుమంతుల వారు తీసుకొచ్చే సంజీవిని పర్వతం, సంజీవిని చెట్టు ఏదైతే ఉంటుందో దాన్ని వెతికే క్వెస్ట్ మీద జరుగుతుంది అనమాట సినిమా. సో ఈ సినిమాలో మన రామాయణాన్ని మన ప్రెసెంట్ వరల్డ్ ని కనెక్ట్ చేస్తూ ఉంటారంట. అది ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఈ సినిమా బాహుబలి కంటే RRR కంటే చాలా 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 పెద్ద సినిమా అంట. రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. షూటింగ్ అప్డేట్ వచ్చేసరికి జూలైలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. వారణాసి సెట్ వేసారు హైదరాబాద్ లో, దాంట్లో జరుగుతుంది అన్నట్టు. కాస్టింగ్ అప్డేట్ వచ్చేసరికి మాధవన్ గారి సినిమాలో జాయిన్ అయ్యారు. సో ఆయన క్యారెక్టర్ ఏంటో తెలియాలి. నానా పాటేకర్ గారిని కలిశారని చెప్పారు, ఆయన చేయట్లేదని తెలిసింది. ఆయన క్యారెక్టర్ మాధవన్ గారు చేస్తున్నారా లేదో మనకి ఫ్యూచర్ లో తెలుస్తుంది అనమాట. బట్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. సినిమా షూట్ 2026 వరకు కంప్లీట్ చేసుకొని 2027 మార్చ్ లో రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు అన్నట్టు. 2027 లో రామాయణ పార్ట్ 2 కూడా వస్తుంది. సో వీళ్ళు సంజీవని మీద ఈ సినిమా తీసిన తర్వాత వెంటనే మనం రామాయణ పార్ట్ 2 చూస్తే అది వేరే లెవెల్ హై ఉంటుంది అనే ఫీలింగ్ నాకైతే మాత్రం.
నేనైతే మాత్రం పిచ్చి పిచ్చి ఎక్సైటెడ్ గా ఉన్నా. మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ ఈ సెసెమి 29. తర్వాత స్పిరిట్ గురించి మనం తర్వాత గట్టి మాట్లాడదాం. మీ థాట్స్ ఏంటి అసలు? సంజీవిని అట, రామాయణం అట, హనుమంతుడు వారు ఇవన్నీ కలిపి ఆఫ్రికన్ జంగిల్స్ ఎట్లా చూపిస్తారో చూడాలి. ఐమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దాట్. దీస్ ఆర్ థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా విషయాలు వస్తాయి. సో సండే నాడు నైట్ మాట్లాడేసుకున్నాను, లైవ్ లో కుమ్మేద్దాం. నా ఒకటే రిక్వెస్ట్, నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి, లైకులు కొట్టేసేయండి. వెంటనే 60,000 దాటేసేద్దాం. అండ్ ఇంకా చాలా రకాల వీడియోలు ప్లాన్ చేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.